అందరూ ఎలా ఉన్నారండి? మనం ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటాం గదండీ! అవి మనం వంట చేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలు కోసిన నీళ్లు ఇట్లా బయట పడబోసామండి. ఆ పడబోసిన నీళ్ళల్లో వచ్చిన ఇత్తనాలతో టమాటా మొక్క మొలిసిందండి. కాయలైతే చూడండి ఎలా కాసిందో అసలు. గుత్తులు గుత్తులుగా కాసిందండి. పెద్ద పెద్దగా చాలా గుత్తులు గుత్తులుగా కాసిందండి కాయలు. చూడండి ఎలా కాసిందో. ఇవి మరి నాటుకాయలో, హైబ్రిడ్ కాయలో అనేది అయితే నాకు తెలియట్లేదండి. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి బాగా కాసిందండి. ఇగో మాకు పిల్లల కోడి ఒకటి ఉందండి. ఒక కాయని ఇలా పొడుచుకొని తిందండి. కాయలైతే చాలా బాగా కాసిందండి చెట్టు. ఒకటే చెట్టు అండి ఇది మొత్తం. చూడండి ఎలా కాసిందో. ఇంకా పూత కూడా వస్తుందండి ఇంకా బాగా. ఒక చెట్టు చాలా పెద్దగా పల్లెకలు పల్లెకలుగా అయిపోయిందండి. ఇప్పుడు కోస్తే కేజీ కాయలు ఇప్పుడు మొత్తం పండు పండితే కేజీ కాయల పైన అవుతాయండి ఇవి. మళ్ళీ మనం ఇంట్లో ఉల్లిగడ్డలు వాడతాం కదండి. ఆ ఉల్లిగడ్డలు మొలకొచ్చిన వాటిని కూడా ఇలా నాటుకున్నానండి నేను. ఇలా నాటుకుంటే ఇవి కూడా ఇలా ఎగిరి వచ్చేసాయి, కాళ్ళు వచ్చేసాయండి. ఇప్పుడు 2 సార్లు కూర చేసుకున్నామండి. మళ్ళీ కూరకు రెడీ అయినాయండి. ఇంకో చిన్న మొక్క కూడా మురిసింది, టమాటా మొక్క. ఇది కూడా ఆ రకమైన నేను అనుకుంటున్నానండి. చూడండి ఇవి మన ఇంట్లో కాసినాయి అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇలా టమాటా మనం పడబోసిన నీళ్ళలో వచ్చిన విత్తనంతో కాయలు కాయడం అంటే చాలా హ్యాపీగా ఉందండి. అసలు మామూలుగా కాయలేదండి, కాయలు కూడా గుత్తులు గుత్తులుగా కాసిందండి. ఇంకోటి ఇది చిన్న టమాటాలండి. ఇవి రాములక్కాయలు అంటారంటే అండి వీటిని. ఇవి కూడా బాగానే పడ్డాయండి. ఇవి ఇప్పుడు పళ్ళు కూడా వచ్చేసినాయండి. ఇది కూడా చెట్టు చాలా పెద్దగా అయిపోయిందండి. చాలా పుల్లగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుందండి కూర. చట్నీలో వేసుకున్న, కూరలో వేసుకున్న కాయలు చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి. ఇదిగోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.